మరి ఉమామహేష్ గారిది కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఆయన ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆయన పేరులోనే ఉంది ప్రకృతి ఉమామహేష్. ప్రకృతి మీ ఇంటి పేరా? మీరు పెట్టేసుకున్నారు? నేను పెట్టుకున్న పేరు యాక్చువల్గా ఒక 32 ఏళ్ళ క్రితం పత్రిసార్ దగ్గరికి మొదటిగా వెళ్ళినప్పుడు నాకు ధ్యానం అసలు కుదిరేదే కాదు. బాగా డీప్ డిప్రెషన్లో వెళ్ళాను. చచ్చిపోదామన్న పరిస్థితుల్లో వెళ్ళాను. అప్పుడు సారు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ప్రకృతిలో గడపమని చెప్పడం. ప్రకృతిలో దానివల్ల అడవులను పట్టుకొని తిరగడం మొదలుపెట్టాను. శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి వారం రోజులు 10 రోజులు అలా ఉంటూ ప్రకృతిలో గడుపుతూ అలాగే ఆటోమేటిక్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఆ అడవుల్లో ప్రకృతిలో గడుపుతూ తిరుగుతూ ఈ యొక్క చెట్ల ద్వారా ఈ నేచర్ ద్వారా వచ్చిన శక్తితో జ్ఞానంతో ఈరోజు నేను ఇలా తయారయ్యాను. అందుకే నా ఇంటి పేరు తీసేసి ఇందాక సార్ అంటూ ప్రకృతి అని పెట్టుకున్నాను ఈ మధ్యకాలంలోనే. సో ఇంకా పాయింట్కి వస్తే ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. ఫాదర్స్ డే వస్తుంది, ఫాదర్స్ గురించి గొప్పగా మాట్లాడతాం. మదర్స్ డే వస్తుంది, మదర్స్ గురించి గొప్పగా మాట్లాడతాం. ఇంకేదో డే వస్తుంది, ఆ రోజు వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతాం. ఈరోజు ఎన్విరాన్మెంట్ డే, మొక్కల గురించి గొప్పగా మాట్లాడడం, ఇంటికి వెళ్ళాం, పడుకున్నాం, తిన్నాం. ఇదే జరుగుతుంది చాలా చోట్ల, రైట్? కానీ ఇవన్నిటి మాటల వల్ల ఏ లాభము లేదు అని నాకు ఒక 4-5 ఏళ్ళ కిందట నవీన్కు మొరార్లెస్ నాకు నవీన్కి ఒకేసారి అనిపించిందో ఏమో అనిపించి, మాటలు చెప్పడం కాదు ప్రకృతి నేను ప్రేమిస్తాను, ప్రకృతి గురించి నేను అలా చేస్తాను, మొక్కలు నాటుతాను, అవి ఇవి. బాధ్యత ఎంత తీసుకుంటున్నాం, ఎన్ని లక్షల మొక్కలు మనం నాటాము అనే దానికంటే ఎన్ని మొక్కల పట్ల మనం బాధ్యత తీసుకుంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద నేను పతిసార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇప్పటికే లక్షల మందికి ధ్యానం చెప్పాను అంటే చాలా గొప్పగా ఉంది, వెరీ గుడ్ అని మళ్ళీ తిట్టాడు. నీ ముఖం అన్నాడు, నువ్వు వేస్ట్ అన్నాడు. ఎందుకంటే నువ్వు ఎంతమందికి ధ్యానం చెప్పావో కాదు, ఎంతమందిని 5 సంవత్సరాల వరకు ధ్యానంలో నిలబెట్టావు అది లెక్క. అంటే ఎంతమందిని వాళ్ళు నువ్వు చెప్పిన తర్వాత 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఉన్నారా, అంతవరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ వచ్చావా. అలాగే ఇప్పుడు మనం కోట్ల మొక్కలు, గవర్నమెంట్ కూడా చాలా మొక్కలు నాటుతూనే ఉంది, హరితహారం పేరుతో కోట్ల మొక్కలు నాటుతుంది. కానీ అన్ని కోట్ల మొక్కల బాధ్యత అలా నాటుతూ వెళ్తారు. పక్కన కరెక్ట్ గంట తర్వాతను మరుసటి రోజు మేకలు తినేస్తాయి, లేదా ఎండకు నీళ్లు లేక చనిపోతాయి. మరి అన్ని కోట్ల మొక్కలు ఎక్కడికి పోయాయి చనిపోకుండా ఉంటే? బాధ్యత తీసుకోవడం లేదు. సో ఆ బాధ్యతాయుతమైన ఆలోచన మనం ఈరోజు చేయాలి. దానికోసమే మనం చేయాల్సిన ఇక్కడ ఒక పని ఏంటంటే, దయచేసి అందరూ ఒక రిక్వెస్ట్, ఇక్కడ ఎవరికైనా ల్యాండ్ ఉందా అండి? ఒక 1/2 ఎకరానో 1/4 ఎకరానో 100 గజాలో 1000 గజాలో ల్యాండ్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఉందా? ఉంటే ఏం చేయాలంటే, మనం పెంచవలసింది మొక్కలను కాదు, అడవులను. మనం అడవులను పెంచాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అడవును ఎలా పెంచాలి, మొక్కలను పెంచడం అంటే ఇక్కడ ఒక మొక్క నాటుతాం, అక్కడెక్కడో ఒక మొక్క నాటుతాం, ఆ తర్వాత ఇంకొక మొక్క నాటుతాం. అలా కాదు. మియావాకి పద్ధతి అని ఒక జపనీస్ టెక్నిక్ వచ్చింది. ఉదాహరణకు ఈ కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంది, ఇందులోనే ఒక 1000 మొక్కలు నాటచ్చు, ప్రతి 1/2 ఫీట్కి ఒకటి. దీని మీద ఆల్రెడీ ఒక 10 ఏళ్ళ కిందట మన జగన్నాథ్ గట్టులో ఎక్స్పెరిమెంట్ చేసాం, అది చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ళ కిందట ఒక 1/4 ఎకరాలు ఆల్మోస్ట్ ఒక 6000 మొక్కలు, పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం ఏదో ఇంత ప్లేస్లో 6000 మొక్కలు నాటితే ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద అడవి అయిపోయి 24 గంటలు ఎంత ఎండాకాలంలో అయినా సరే చల్లగా ఉంటుంది. ఊరికే మొక్కలు నాటితే అయిపోదు, ఆ మొక్కల పట్ల మనం బాధ్యత ఎంత తీసుకుంటున్నాం. మొదటిసారి నాకు ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం నవీన్ ఫోన్ చేసి, సార్ ఇట్లా బృందావన్ హెల్పింగ్ హ్యాండ్ అని పెట్టారు, చాలా బాగుంది అన్నాడు. ఓకే, చాలా బాగుంది నాయన, కానీ ఎన్ని నాటుతున్నావో కాదు, ఎన్ని నిలబెట్టుతున్నావు. 3 లక్షల మొక్కలు నాటాము, 3 లక్షల మొక్కల్లో 300 మొక్కలైనా సరే ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నిలబెడితే అది మనం చేసిన సేవ. కొన్ని కోట్ల మొక్కలు అందరూ నాటుతున్నారు, దానివల్ల వచ్చిన లాభం ఏమీ లేదు. అందరం చేయాల్సిన పని ఏంటంటే బాధ్యత. ఆ బాధ్యత 2-3 రకాలుగా తీసుకోవచ్చు. ఇందాక సార్ అన్నట్టు, కనీసం మన ఇంట్లో ఒక మనిషి ఉంటే ఒక 1000 రూపాయలైనా ఆయనకి ఇవ్వాలి. ఒక మొక్క నాటడానికి అది ఉచితంగా వచ్చినప్పటికీ కూడా
అది ఉచితంగా ఇవ్వచ్చు గవర్నమెంట్ వాళ్ళు అడవిలో మొక్కలు, కానీ అవి ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని ఎక్కడో తీసుకెళ్ళి లారీలో పెట్టుకొని వెళ్ళి గుంత తవ్వి దానికి నీళ్లు పోసి దానికి మోటార్ పెట్టి అవన్నీ చేసేసరికి కనీసం 10 రూపాయల మొక్క రేటు 1000 రూపాయలు అవుతుంది. మన ఇంట్లో 5 మంది ఉంటే కనీసం ఒక 5 మొక్కలకైనా మనం దానం చేయాలి, లేకపోతే మనం లాభం లేదు. నవీన్కు మనం 5 మంది ఉంటే 5000 ఇవ్వాలి. అప్పుడు మనం నిజంగా మాట కాదు చేతల్లో ఉన్న వాళ్ళము. అప్పుడు ఆ నవీన్ ఏం చేస్తాడంటే 5000 తీసుకొని వెళ్ళి ఆ మొక్కలు నాటి కాపాడగలుగుతాడు. మొక్కలు వేస్తూ పోతాం కానీ కాపాడాలి, నిలబెట్టాలి. సో రెండో పద్ధతి, ఇందాక ఆవిడ ఉన్నారు, ఆదిలక్ష్మి గారు ఉన్నారా, మిద్దెతోట ఆదిలక్ష్మి గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. సో మిద్దెతోట ఆదిలక్ష్మి గారు ఏం చేశారు, మిద్దె పైన కూరగాయలు పండించారు, అవునా కదా? మిద్దె పైన కూరగాయలే కాదు, మిద్దె పైన మనం అడవిని పెంచవచ్చు. అడవి ఎలా చేయాలంటే, డ్రమ్ములు ఉంటాయి కదా మన దగ్గర, ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి లేదా ఐరన్ డ్రమ్ములు అయినా సరే తీసుకొని ఒక 50 డ్రమ్ములు 60 డ్రమ్ములో మట్టి నింపేసి ఒక ఆయన అలాగే చేస్తున్నారు బెంగళూరులో. మన ఇంటి పైన అడవి. శ్రీశైలం అడవుల్లో మొన్న ట్రెక్కింగ్ తీసుకెళ్తే పైపు చేశారు, అలో లేదన్నారు గవర్నమెంట్, అలో లేదు. అందుకే 3-4 ఏళ్ళ కిందట అలో లేదన్నప్పుడు మన సొంత అడవిని సృష్టించాలి అని చెప్పేసి నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత 1 కోటి రూపాయలు మిగిలాయి నాకు ఆల్మోస్ట్ అమౌంట్. నేను ఒక 2 సంవత్సరాలు 1.5 ఇయర్ అమెరికాలో ఉంటే 1 కోటి రూపాయలు మిగిలితే దాంతో నేను సొంత అడవిని సృష్టిద్దాం. మొదట సైలెంట్ వ్యాలీ ఆలోచన లేదు, ముందు సొంత అడవిని క్రియేట్ చేసి అందులో నేను సొంతంగా ధ్యానం చేసుకోవాలి అని చెప్పేసి ల్యాండ్ కొనుక్కున్నాను. ఆ తర్వాత వచ్చి మొక్కలు నాటేటప్పుడు నాకు అక్కడ సైలెంట్ వ్యాలీని ఒక ఆశ్రమం క్రియేట్ చేస్తే బాగుంటుంది, నాకొక్కడికే కాదు అందరికి చెందితే బాగుంటుందని మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. మనందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మన ఇల్లు కొనుక్కోవడానికి ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఇల్లు కొనుక్కోవడానికి దయచేసి ల్యాండ్ కొనడం మానేసేయండి దయచేసి. ఇదంతా ఈ పర్యావరణం అంతా చెడిపోవడానికి ఒకటే కారణం రియల్ ఎస్టేట్, అందులో డౌట్ ఏం లేదు. ఉన్న అడవులన్నిటిని నరికేస్తున్నాం, ఉన్న పొలాలన్నింటినీ తీసేస్తున్నాం. బిల్డింగ్లు 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 బిల్డింగ్ పోన్లే, బిల్డింగ్ కొనుక్కున్నాం బాగానే ఉంది, బిల్డింగ్ కట్టుకున్నాం బాగానే ఉంది, అందులో కొంత భాగము మొక్కలు నాటొద్దు దయచేసి. ఈ కొంత భాగం ఉందనుకోండి, ఈ కొంత భాగంలో ఒక 100-200 మియావాకి పద్ధతి గురించి కూడా ఒక నిమిషంలో చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తాను. ఒకే రకమైన మొక్క పక్క నాటొద్దు, అదే మియావాక్. ఒకటి రావి మొక్క నాటితే దాని పక్కనే మర్రి మొక్క నాటొచ్చు, మర్రి మొక్క పక్కనే వేప పక్కనే అట్లా. మనం లాస్ట్ ఇయర్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి 60 రకాల మొక్కలు తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 6000 మొక్కలు నాటడం జరిగింది. 6000 మొక్కలు ఒక్క చోట, ఇంత ప్లేస్ 6000 మొక్కలు ఉంటే ఎలా ఉంటుంది మనం ధ్యానం చేసుకోవడానికి? ఒక్కసారి ఊహించండి. అలాగే మన ఇంట్లోనే అడవి పెంచవచ్చు, మన పొలంలో అడవి పెంచవచ్చు. అందుకే అడిగాడు ఎవరికైనా ల్యాండ్ ఉందా? ల్యాండ్ ఉంటే అయిపోదు, కొంత భాగము లేకుంటే బార్డర్లో అయినా సరే, ఉదాహరణకి అక్కడ నుండి ఇంతవరకు బార్డర్, మా ల్యాండ్లో ఏం చేసామంటే అలా రౌండ్గా బార్డర్, ఒక 10 అడుగుల బార్డర్ క్రియేట్ చేసి అందులో 10,000 మొక్కలు నాటాం. మధ్యలో పొలము లేదా మధ్యలో ఇల్లు. సో అడవి మధ్యలో ఇల్లు. ఫామ్ హౌస్ కాన్సెప్ట్ నుంచి మనం ఫారెస్ట్ హౌస్ కాన్సెప్ట్కి రావాలి. ఫారెస్ట్ మధ్యలో, ఇందాక జీకే గారు అన్నారు, ఫారెస్ట్ మధ్యలో మన ఇల్లు ఉంటే ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. మనందరం పూల మొక్కలు నాటుతున్నాం, పూల మొక్కల వల్ల పెద్ద గొప్ప ఉపయోగం లేదు, చూడడానికి కళ్ళకు బాగుంటుందేమో, కానీ వైబ్రేషన్ పెరగదు. పర్యావరణ పరిరక్షణ జరిగేది కేవలం అడవి మొక్కల వల్ల. ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మహాగని, ఇలాంటివి చాలా మొక్కలు ఉన్నాయి. మన రాజమండ్రి పక్కనే ఉంది. మేము ఇక్కడ నుంచి లక్షల లారీలకు ఖర్చు పెట్టి వీళ్ళు తీసుకెళ్ళి నాటుతున్నాం. ఇది మీకు పక్కనే ఉంది, అవునా కదా? మీకు చాలా ఈజీ, మీరు నాటడం చాలా ఈజీ. అంతేకాదు గవర్నమెంట్ కూడా ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో ఉచితంగా నర్సరీ పెట్టి వర్కర్స్ కూడా ఇస్తుంది. మా ఊర్లో మా సైలెంట్ వ్యాలీలో గవర్నమెంట్ ద్వారా వచ్చే వర్కర్సే వచ్చి నాటి అంతా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనం ఒక్కటే చేయాల్సింది, ఒక బోర్ వేయాలి మొక్కల కోసం. మన పక్క గవర్నమెంట్ స్థలంలో అయినా సరే బోర్ వేసి వాళ్ళకి వాటర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా చేస్తారు. వాళ్ళకి వాటర్ లేదు, వాటర్ లేక వాళ్ళు నాటేస్తున్నా చచ్చిపోతున్నాయి. సో అందరికీ నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేదంటే, ఇందాక అన్న చెప్పినట్టు దయచేసి అందరూ కనీసం మీ ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక మొక్కకు 1000 రూపాయలు దానం చేయండి. 5 మంది ఉంటే 5000 దానం చేయండి. రెండవది, మీ ల్యాండ్లో అడవులు పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మరొకసారి గట్టిగా సార్కి మహా అద్భుతంగా ఇప్పుడు మన